హాయ్ అండి. ఈరోజు మనం వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ వెల్లుల్లి కారం మనం తయారు చేసుకునే కూరల్లోకి, ఫ్రైలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఒక్క స్పూన్ వేసుకున్నామంటే కూర టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. వెల్లుల్లి కారం తయారు చేయడం కోసం 1 కప్పు మనం ఇంట్లో ఏదైతే కారం యూస్ చేస్తామో ఆ కారం తీసుకోవాలి. అంటే పచ్చి కారం అంటాం కదా, ఆ కారం అన్నమాట. ఇంకా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు కప్పు వెల్లుల్లి రెమ్మలు. ఇవి పొట్టు తీసుకుని అయినా యూస్ చేయొచ్చు, పొట్టుతో కూడా యూస్ చేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకునేటప్పుడు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒకసారి చూసుకుని వేసుకోండి. ఈ వెల్లుల్లి కారం తయారు చేయడం కూడా చాలా తేలిక. మనం పొయ్యి మీద పెట్టి వేయించడం ఇలాంటివి ఏమీ అవసరం ఉండదు. డైరెక్ట్గా మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కానీ మనం కొంచెం వేసుకున్నా కానీ కూరలో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ప్రిపరేషన్ చూసేద్దాం. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని దానిలో ఈ కారం, మిక్సీ జార్లో కారం మనం 1 కప్ కారం తీసుకున్నాం కదా, ఆ కారము, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, ఇంకా ఉప్పు ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకేసారి మిక్సీ జార్లో వేసి బాగా మిక్స్ చేసేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం ఆపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి వెల్లుల్లి వేస్తాం కదా, కొంచెం తడిదనం ఉంటుంది కదా, ముద్దలాగా అయిపోకుండా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. మనం ఒకేసారి అలా తిప్పేసామనుకోండి ముద్దగా అయిపోతుంది. అంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం నిల్వ ఉండకుండా ఉంటుంది. అందుకని మనం ఈ కూరల్లో వేసుకునేటప్పుడు కూడా మనకి ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుని మళ్ళీ 1 నిమిషం ఆపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్న వెల్లుల్లి కారంని మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. మనం ఎప్పుడైనా కానీ పొడులు లాంటివి తయారు చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం కొంచెం సేపు చల్లారనిచ్చినట్టయితే స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఆ స్టోర్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటాయి, మళ్ళీ పాడవకుండా కూడా ఉంటాయి. ఒక 10 నిమిషాల పాటు ఇలా చల్లారనిచ్చిన తర్వాత గాజు సీసా ఏమైనా ఉన్నా లేదంటే ప్లాస్టిక్ డబ్బా కానీ మనం బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత దానిలో ఇలా స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్లాస్టిక్ వాటిలో పెట్టినప్పుడు చూడండి కొంచెం కలర్తో పాటు మనకి ఈ ఫ్లేవర్ కూడా కొంచెం చేంజ్ వస్తుంది. అందుకని వీలైతే గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవడానికి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న వెల్లుల్లి కారంని కూరల్లో ఎలా యూస్ చేసుకోవచ్చు, అంటే ఫ్రైలో కానీ కూరల్లో కానీ ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ నేను బంగాళదుంప ఫ్రై తయారు చేస్తున్నానండి. ఆల్రెడీ మనం ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా బంగాళదుంపలు కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా కారం, ఉప్పు ఇంకేమీ వేయలేదన్నమాట. సో దీంట్లోకి నేను వెల్లుల్లి కారం యూస్ చేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్లు. అంటే మన కారము ఇంకా ఉప్పు మనం ఏ విధంగా వాడతామో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకుని మళ్ళీ కలిపేసుకుంటే మనకి వెల్లుల్లి కారం బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఏదైనా ఫ్రైల్లోకి లేకపోతే కూరల్లోకి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు కారం మామూలుగా వేసేసుకుని ఉప్పు కూడా కారం మామూలుగా వేసేసారనుకోండి ఫ్రైలోకి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మళ్ళీ మనకు కారం అది ఎక్కువైపోతుంది కదా. సో అందుకని ఈ విధంగా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పొడులు మనకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ చూపిస్తుందండి. వెల్లుల్లి కదా, మనకి ఒక్క వెల్లుల్లి రెమ్మ వేసినా కానీ ఏ కూరలో అయినా ఫ్రైలో అయినా కానీ టేస్ట్ చాలా మారిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ విధంగా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఎయిర్ టైట్ మూత పెట్టుకున్నట్టయితే మనకి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే
సంవత్సరం వరకు కూడా మనకి ఫ్రెష్గానే ఉంటుంది. సో మనం ఎక్కువగా తయారు చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు.